నమస్తే, మీరు చూస్తున్నారు టీవీ1. నా పేరు దుర్గా. లైఫ్ లైన్ కార్యక్రమానికి స్వాగతం. ఆస్తమా, అలర్జీ ఇలాంటి సమస్యలు మీకు ఏమైనా ఉంటే కనుక మీరు వెంటనే కింద స్క్రోలింగ్ లో వచ్చి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేయొచ్చు. ఈ రోజున మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ గారు, శ్వాస హాస్పిటల్ నుంచి డాక్టర్ వీరప్నేని విష్ణురావు గారు ఉన్నారు. అలాగే ఆయన జాతీయ అవార్డు గ్రహీత కూడా. సో మీకు అలర్జీ కానీ లేకపోతే కనుక ఆస్తమాకు సంబంధించినటువంటి తుమ్ములు, దగ్గు, వీటికి సంబంధించినటువంటి లేకపోతే గురకకు సంబంధించినటువంటి వాటి మీద కనుక మీకు ఏమైనా సందేహాలు కనుక ఉన్నట్టయితే కనుక మీరు కింద స్క్రోలింగ్ లో వచ్చి ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీరు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం. డాక్టర్ గారు, ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఆస్తమా, అలర్జీ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం సిటీలో ఎక్కువగా. ఇది అసలు ఎందువలన వస్తాయి అంటారు? ఇదే పర్యావరణం, అంటే వాతావరణం మారిపోతూ ఉంది. తర్వాత నిరంతరం పర్యావరణంలోని వాతావరణ పొల్యూషన్ కానివ్వండి, వాతావరణంలో ఉన్నటువంటి వైరస్లు, బ్యాక్టీరియాలు, రకరకాల ఫంగస్లు, పోలెన్స్, సో వీటన్నీ మనం పీల్చేటప్పుడు ఊపిరితిత్తులోని వాయునాళాల్లోకి ఎంటర్ అయ్యి కొన్ని సంవత్సరాల తర్వాత వాటిలో కొన్ని మార్పులు వస్తాయి. సో కొంతమందిలో దానికి శరీర తత్వాలు కూడా యాడ్ అయినట్లయితే, జీన్స్ అంటాం, శరీర తత్వాలు యాడ్ అయినప్పుడు ఐజీఈ మీడియేటెడ్ ఎలర్జీ అనేది మొదలవుతుంది అనమాట. అంటే అటోపిక్ శరీర తత్వాలు అవి. అటోపీ అంటే శరీరంలో ఐజీఈ యాంటీబాడీలు ఎక్కువగా ఉండటం. అవి వాతావరణంలో ఉన్నటువంటి పోలెన్స్ కానీ, డస్ట్ మైట్స్ కానీ, తర్వాత కొన్ని రకాల ఆహార పదార్థాలు కానీ ఎన్కౌంటర్ అయినప్పుడు, మనం పీల్చుకున్నప్పుడు ఈ ఐజీ యాంటీబాడీలతోని అవి ఇంటరాక్ట్ అయ్యి దానికి సంబంధించినటువంటి కొన్ని కెమికల్ మీడియేటర్స్ మాస్ట్ సెల్స్ ద్వారా విడుదలై బాడీలో ఉన్నటువంటి వివిధ అంగాల ద్వారా దాని యొక్క సిమ్టమ్స్ మనకు కనపడతాయి. సో ఈ ఐజీఈ మీడియేటెడ్ అలర్జిక్ ఇన్ఫ్లమేషన్ అనేది కంట్లో ఉంటే అలర్జిక్ కంజంక్టివిటీస్ అంటాం, ముక్కులో ఉంటే అలర్జిక్ రైనైటిస్ అంటాం, చర్మం మీద ఉంటే అలర్జిక్ డర్మటైటిస్ అంటాం, ఊపిరితిత్తుల్లో ఉంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అంటాం, లేదా ఆస్తమా అంటాం. సో కానీ చాలా కేసుల్లో ఈ అలర్జీ అనేది మొదలయ్యేది మాత్రం ముక్కులోనే. సో పర్యావరణానికి, శ్వాస వ్యవస్థకి మధ్య జరుగుతున్నటువంటి నిరంతర పోరాట ఫలితం ఈ అలర్జీ అన్నమాట. ఓకే, మీతో మాట్లాడటానికి కాలర్ ఉన్నారండి. జగదీశ్వర్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా నుంచి. జగదీశ్వర్ రెడ్డి గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి. ఏం లేదు సార్, నాకు 30 ఏళ్ళ సంది అస్తమా ఉంది సార్. చెప్పండి. అయితే 30 ఏళ్ళ సంది అస్తమా ఉన్నది. నేను ఇక ఎన్నో మందులు వాడినా సార్. ఎన్ని మందులు వాడితే కూడా అది అస్తమా తగ్గకపోతే ఇక అస్తాజీన్ అనే గోళీ వేసుకుంటా సార్ మార్నింగ్. ఎప్పుడన్నా కొంచెం వచ్చి అస్తమా వచ్చినట్లయితే ఇన్హేల్ అని వాడతా సార్. నైట్ నిద్ర డిస్టర్బ్ అవుతుందా మీకు? ఏంటంటే పెద్దది కాదు కానీ దాని వాడినప్పుడు ఈ ముఖానికి అన్ని మసాలా అయినాయి సార్. అది ఎలర్జీ అయినట్టు అయింది సార్. ఓకే ఓకే. ఎన్ని మందులు తిన్నా తక్కువ అవుతుంది సార్ ఈ ముఖానికి ఎలర్జీ. అంటే దగ్గు, ఆయాసం కూడా ఉందా మీకు అప్పుడప్పుడు? అదే ఈ అస్తమా వస్తే అది ఎంబడే ఇన్హేల్ వాడతా సార్. ఓకే ఓకే, అవునైతే సార్. సరే సార్. అంటే ఏంటంటే ఇప్పుడు అలర్జీ అనేది ఊపిరితిత్తుల్లో ఉండేటటువంటి సమస్య. ఆస్తమా అనేది సరే స్కిన్ ఎలర్జీ కూడా ఉండొచ్చు. అట్లా చెప్పాను కదా నేను, స్కిన్ ఉండొచ్చు, ముక్కులు ఉండొచ్చు, కళ్ళు ఉండొచ్చు, లంగ్స్ కూడా ఉండొచ్చు. చాలా మంది 100 మందికి ఇప్పుడు ఆస్తమాతో బాధపడుతున్నారంటే 90% కంటే ఎక్కువ మంది ఆస్తమీకి సంబంధించిన మందులు వాడుతుంటారు. అంటే సాల్బిటమాల్ అంటాం. ఈ సాల్బిటమాల్ అనేది టెంపరరీ రిలీఫ్ ని కలిగించేటటువంటి మందు, తాత్కాలికమైనటువంటి ఉపశమనాన్ని మాత్రం ఇస్తుంది. సో అది ప్రివెన్షన్ కి పనికిరాదు, కంట్రోల్ కి పనికిరాదు. అయితే అవగాహన లేక టాబ్లెట్లు ఒకటి వేసుకోగానే ఊపిరి ఫ్రీగా ఆడినట్లు అనిపించడం, దగ్గు తగ్గటం, ఆయాసం తగ్గటం, ఇంకా దానికి ఏ మందులు ఉన్నాయో తెలియకపోవటం, ఎక్కడికి వెళ్లాలనో తెలియకపోవటం, ఎవరిని కన్సల్ట్ చేయాలనో తెలియకపోవటం, వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే చాలా మంది ఆస్తలిన్ మీదనే ఆధారపడి ఈ జీవితాలను వెళ్లదీస్తున్నారు. 100% మంది ఆస్తమా పేషెంట్లు. అయితే ఇది పూర్తిగా తప్పు. దీని మీద అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం అనేది ఎంతైనా ఉంది. ఇప్పుడు ఈ పేషెంట్నే కనుక తీసుకున్నట్లయితే 30 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాడు. సో ప్రతిరోజు ఈ జబ్బు ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి ఈ నరకం, ఈ బాధలు ఇవన్నీ జీవితంలో భాగం అయిపోతాయి. సో అలాగే గడిపేస్తూ ఉంటారు ఇంకా. సో అట్లా బతకాల్సిన అవసరం కానీ, గడపాల్సిన అవసరం కానీ ఈ రోజుల్లో లేదు అని తెలియజెప్పటమే ఈ ఆస్మా ఎడ్యుకేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం. దానికి తగ్గటువంటి మందులు వచ్చాయి, ప్రివెంటర్కి సంబంధించినటువంటి మందులు వచ్చాయి. ఆస్తలిన్ వాడటం అనేది చాలా తప్పు. కరెక్ట్ డాక్టర్ని కనుక కన్సల్ట్ చేసినట్లయితే ఆస్మా ఏ దశలో ఉందో తెలుసుకోవాలి, ఆస్మా ఎందుకు వస్తుందో తెలుసుకోవాలి, తర్వాత ఏ రకం మందులు వాడాలి,
ప్రివెన్షన్కి సంబంధించిన మందులు ఏ డోసులో వాడాలి అనేది కరెక్ట్గా వాడినట్లయితే ఇన్ని సంవత్సరాల ఈ బాధ అనేది ఉండదు. సో ఎప్పుడు మొదలు పెట్టినా మంచిగా తయారయ్యేటటువంటి అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. గోపాల్ రెడ్డి హైదరాబాద్ నుంచి. గోపాల్ రెడ్డి గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారు. నమస్తే సార్. నమస్కారం అండి, గోపాల్ రెడ్డి గారు చెప్పండి. సార్ మా అమ్మకి ఆస్తమా ఉండింది. ఓకే, అది నాకు 35 years తప్పు కొంచెం లైట్ గా అనుకుంటే అట్లా మందులు వాడుతా వచ్చింది. ఇప్పుడు నా ఏజ్ 66 years. ఆమెకు ఆస్తమా ఉంది, మీరు ఏం మందులు వాడుతున్నారండి? ఈ మధ్యన కొంచెం ఎక్కువ ఉంటే మందులు వాడి ఫస్ట్ ఏంటంటే డాక్టర్ గారు ఉదయాన్నే సైనాస్మా. హలో, చెప్పండి, మీరు ఏ మందు వాడుతున్నారు? సైనాస్మా హాఫ్ టాబ్లెట్. ఓకే, అదొకటి. ఇంకా సిల్ఫ్ రోటా క్యాప్, టియో రోటా క్యాప్. ఓకే ఓకే, అవి వాడటం వల్ల ఎలా ఉందండి ఆవిడ? మాకు సార్ నాకు సంబంధించి ఓకే ఓకే, ఎలా ఉంది మీకు ఇప్పుడు? కొంచెం తగ్గింది సార్ ఇప్పుడు. ఓకే, ఇప్పుడు ఏంటి మీ ప్రాబ్లం మరి? అదే సార్ మామూలుగా ఎలా ఉంటుంది అదే కంటిన్యూ చేయమంటారు, ఎట్లా మీ సలహా తీసుకున్నాం. ఇప్పుడు మీరు వాడే మందులు ఒక విధంగా చెప్పాలంటే మంచి మందులే వాడుతున్నారు, మీరు కంటిన్యూ చేయొచ్చు. అయితే ఇప్పుడు కొంతమంది మందులు వాడుతుంటారు, ఇన్హేలర్ మందులు వాడుతుంటారు. వాళ్ళకి ఏం డౌట్ ఉందంటే మనం వాడే మందులు కరెక్టా కాదా, మరి అసలు ఈ మందులు వాడితే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాని తర్వాత ఆస్తమా కంట్రోల్లో ఉందా లేదా అని తెలుసుకోవడానికి గుర్తులు ఏంటంటే నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవ్వద్దు, తర్వాత ఏ పని చేసినా కూడా అంత ఆయాసపడాల్సిన అవసరం రాకుండా ఉండాలి, ఏ పని చేసుకున్నా ఆబ్సెంట్ అవ్వద్దు, దాని తర్వాత మనకు చీటికి మాటికి దగ్గు రావటం, వర్క్ డిస్టర్బ్ అవటం, ఈ తుమ్ములు రావటం, ఇలాంటివి, అంటే ఏ పని చేసినా కూడా అలసిపోవటం, అలాంటివి ఉంటున్నాయి అంటే అది పార్ట్లీ కంట్రోల్డ్ అంటాం. పాక్షికంగా మాత్రమే కంట్రోల్ అయినట్లు లెక్క, అంటే పూర్తి కంట్రోల్లో ఉన్నట్టు కాదు. పూర్తి కంట్రోల్ అంటే దాదాపు నార్మల్ గా అందరూ ఎలా ఉంటారో మనం కూడా అలాగే ఉంటాం, హ్యాపీగా నిద్రపోతాం. అంటే ఎన్ని సంవత్సరాలకి నార్మల్ గా వస్తుందంటారు ఒకసారి వచ్చిన తర్వాత? అంటే అది నిరంతరం అండి, అంటే ఒక రోజు అని కాదు అది. సో ఎప్పుడు కూడా మనం చెక్ లో ఉండాలి దానికి. అంటే ఇప్పుడు ఆస్మా, అలర్జీ, లేకపోతే షుగరు, బీపీ అలాంటి జబ్బులు అంటే ఏదో వారం రోజులు వాడేద్దాం ఇంకా మంచిగా అయిపోద్ది తర్వాత అవసరం లేదనేది కాదు, అదొక జీవన విధానం. సో అలా కంటిన్యూస్ గా కొంతకాలం పాటు వాడాలి. అయితే ఏ డోస్లో మనం దాన్ని స్టెబిలైజ్ చేయొచ్చు, మినిమం డోస్ ఎంత అనేది ఒక డాక్టర్ దగ్గరికి మీరు కంటిన్యూస్ గా వెళ్తున్నప్పుడు ఆ మినిమం డోస్ ఉంటుంది, 500 డోస్ ఉంటుంది, 250 ఉంటుంది, 100 ఉంటుంది. ఏ డోస్ దగ్గర మీరు మెయింటైన్ అవుతున్నారో చూడాలి ఫస్ట్. కొన్నాళ్ళు వాడిన తర్వాత ఆ క్రిటికల్ డోస్ అంటాం, మెయింటెనెన్స్ డోస్ అంటాం, ఆ మెయింటెనెన్స్ డోస్ లో వాడుతూ ఉండాలి. సడన్ గా ఒక్కోసారి వాతావరణంలో పరిస్థితులు మారితేనో, దుమ్ము ధూళి, లేకపోతే తినే దాంట్లో తేడా, లేకపోతే ఇంకెక్కడో చేంజెస్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ డోసులు పెంచుకోవాల్సి వస్తుంది. డోస్ కొంతకాలం పెంచుకున్న తర్వాత డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, డాక్టర్ గారి పర్యవేక్షణలో కనుక ఈ మందులు వాడుతూ ఉంటే కనుక తెలుస్తుంటది. కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి అంటే ఆస్మా మేనేజ్మెంట్ ఎట్ హోమ్ అంటాం, కొన్నాళ్ళ తర్వాత వీళ్ళకి అర్థమైపోతుంది, ఒక అవగాహన. మరో కాలర్ ఉన్నారండి, తారకేశ్వరి విజయనగరం నుంచి. తారకేశ్వరి గారు, ఓకే సార్. డాక్టర్ గారితో మాట్లాడమ్మా, మీ సమస్య ఏంటి చెప్పండి. ఓకే నమస్కారం అమ్మా, చెప్పమ్మా, అడగమ్మా. డాక్టర్ గారు, మా అబ్బాయి 4 years సార్, జలుబు దగ్గు ఎక్కువగా వస్తుంది సార్, క్యాంప్ వెళ్తే ఆ విధంగా ఎక్కువగా వస్తుంది సార్. ఓకే, ఏం వాడుతున్నారండి? ఫీవర్ కూడా వస్తుంది సార్. ఏం వాడుతున్నారండి? మీరు టీ వాల్యూమ్ తగ్గించండి, టీ వాల్యూమ్ తగ్గించి డాక్టర్ గారితో మాట్లాడండి ఫోన్ లో. హోమియో వాడాను సార్. ఇంకా ఏం వాడుతున్నారు మీరు మందులు? హోమియో వాడుతున్నా సార్. ఇప్పుడు కంట్రోల్లో ఉందా లేదా? అది కంట్రోల్ అవుతుంది సార్, కానీ మళ్ళీ క్యాంప్ వెళ్తే వస్తుంది సార్. మళ్ళీ వస్తుంది, అంటే మాటిమాటికి వస్తుంది జలుబు. క్యాంప్ వెళ్తే చేంజ్ అయితే వస్తుంది సార్. అంటే ఇప్పుడు చైల్డ్హుడ్ ఆస్మా అంటాం. అయితే చిన్నప్పుడు పిల్లలకి ఏంటంటే చాలా మంది కంప్లైంట్ ఏంటంటే మా బాబుకు మాటిమాటికి జలుబు చేస్తుంది, ఎక్కువగా మనం చూసి జలుబు చేస్తుంది, తరచుగా జలుబు చేయటం, ఎప్పుడు చూసినా దగ్గు, తర్వాత జ్వరం, తర్వాత స్కూల్కి అబ్సెంట్, తర్వాత హాస్పిటల్కి పోవటం, అది తగ్గకపోవటం, యాంటీబయాటిక్స్ వాడటం, ఇంకో హాస్పిటల్కి పోవటం, ఇంకో డాక్టర్ మార్చడం, ఇంకోటి మార్చడం, అంటే ఫ్రీక్వెంట్ గా జలుబు రావటం, హాస్పిటల్స్ ని మారుస్తూ పోవటం, మందులు మార్చుకుంటూ పోవటం, కానీ ఎంతకీ సాటిస్ఫాక్షన్ ఉండకపోవటం. సో ఎంతకీ తగ్గని ఈ జలుబు, ఎంతకీ తగ్గని తుమ్ములు కానీ, ఎంతకీ తగ్గని ముక్కు దిబ్బడ కానీ, కఫం కానీ, మాటిమాటికి జ్వరం. ఈ జ్వరం వచ్చినప్పుడు కొంతమంది ఫిట్స్ వస్తాయి చిన్నపిల్లల్లో. మనం ఏం చేస్తామంటే ఫిట్స్కు మందులు వాడతాం.
ఓన్లీ ఫిట్స్కే మందులు వాడతాం. కానీ ఫిట్స్ కారణం ఏంటి? జ్వరానికి కారణం ఏంటి? అండర్లయింగ్ ఎలర్జీ. అండర్లయింగ్ ఎలర్జీని కంట్రోల్ చేస్తే అప్పుడు జ్వరం అనేది మాటిమాటికి రాదు. మాటిమాటికి జ్వరం రాకపోతే మాటిమాటికి ఫిట్స్ రావు. కాబట్టి ఇదంతా ఒక చైన్ లా ఉంటుంది అనమాట. దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ బాబు అలర్జీకి సంబంధించినటువంటి ఇంకా మెడిసిన్స్ వాడినట్టు అనిపించట్లేదు, అందుకే మాటిమాటికి జ్వరం రావటం ఉంది. సో దానికి సంబంధించినటువంటి డాక్టర్ని కలిసి కరెక్ట్గా డయాగ్నోజ్ చేసి కరెక్ట్గా మందులు వాడితే పిల్లలు అసలు హాస్పిటల్కి పోవాల్సిన అవసరం ఉండకూడదు. ఈ రోజుల్లో అలర్జీ ఆస్మాకి ఎంత చక్కటి వైద్యం ఉందంటే వారానికి ఒకసారి, 10 రోజులకు ఒకసారి, నెలకు 2-3 సార్లు హాస్పిటల్ చుట్టూ పోయేవాళ్ళు ఉన్నారు. ఉదయం, మధ్యాహ్నం, నైట్ నెబులైజర్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. ఇదంతా తప్పనమాట. సో కరెక్ట్ మెడిసిన్ వాడట్లేదని అర్థం. అంటే తాళం ఒకటి, తాళచేయి ఒకటి. సో రాంగ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు. కాబట్టి సరైన డాక్టర్ని సంప్రదించాలి. అవగాహన, అలర్జీ ఆస్మా మీద అవగాహన ఉండాలి. తర్వాత తల్లిదండ్రులకి ఈ లక్షణాలు ఉన్నాయా లేదా అది ఫస్ట్ చూడాలి. తండ్రి వైపు వాళ్ళకైనా ఎవరికైనా అలర్జీ ఆస్మా లక్షణాలు ఉన్నాయి, అవే లక్షణాలు పిల్లలకు వస్తాయి. కాబట్టి ఈ చరిత్రతో మనం డాక్టర్కి చెప్పి అలర్జీ ఆస్మాని చక్కగా డయాగ్నోజ్ చేసి చక్కగా మందులు వాడితే గనక ఇలాంటి బాధలనే ఉండవు. ఓకే, మరో కాల్ తీసుకుందామండి. సంధ్యారాణి నెల్లూరు నుంచి. సంధ్యారాణి గారు హలో, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. హలో, నమస్కారం అండి. నమస్కారం అమ్మా, చెప్పమ్మా. నా పేరు హలో. మీ నాన్నకి మా నాన్నకి బాగా నెమ్మ ఎక్కువగా ఉంది సార్. ఓకే. అలా ఆయాసం ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఏమైతుంది? టియా ఆస్పిరిన్ అనే మాత్రలు ఎక్కువ వాడుతున్నాడు. ఓకే. ఆయనకి ఏం వాడినా మందులు పెద్దగా పనిచేయడం లేదు. ఏంటి బాధలు ఏంటమ్మా ఆయనకు? దగ్గు, ఆయాసమా? దగ్గు, ఆయాసం, నైట్ పూట నిద్ర తక్కువ. అవునండి. ఎంత వయసు అమ్మా ఆయనకి? 52 అండి. పొగ తాగుతారా? సిగరెట్ తాగుతారండి. మరి ఇంట్లో ఎవరికన్నా ఉందా ఇంకా ఈ లక్షణాలు? ఈ లక్షణాలు ఇంట్లో ఎవరికి లేవండి. నేను తుమ్ములు కూడా వస్తాయా? ముక్కు దిబ్బడా, తుమ్ములు అలాంటివి ఏం లేదని ఆయాసం ఎక్కువ సార్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలైంది ఇది రాబట్టి? కనీసం 6-7 years నుంచి ఉంది. ఓకే. అంటే చూడండి, ఇందులో అలర్జీ ఆస్తమాకి సిఓపిడి అని ఉంటుంది ఒకటి. సిఓపిడి అంటే పొగ తాగటం వల్ల వచ్చే జబ్బు. జనరల్గా 40 years దాటిన తర్వాత వస్తుంది. చిన్నప్పటి నుంచి కనుక ఈ సిగరెట్లు, బీడీలు తాగే వాళ్ళలో 40 సంవత్సరాల తర్వాత మెల్లమెల్లగా దగ్గు రావటం, అంటే స్మోకర్స్ కాఫ్ అంటాం, అంటూ ఉంటారు తరచు. తర్వాత కొంచెం వాళ్ళకు తెమడ వస్తూ ఉంటది, కొంచెం మెట్లెక్కినప్పుడు ఆయాసం వస్తుంటది. వేరే వాళ్ళతో, వాళ్ళ తోటి స్నేహితులతోనో, తోటి ఏజ్ వాళ్ళతోనో నడుస్తున్నప్పుడు కొంచెం వెనకబడిపోతారు. సో 2-3 అంతస్తులు ఎక్కేసరికి అలసిపోతుంటారు, ఆయాసపడుతుంటారు. సో స్మోక్ చేయటం వల్ల ఊపిరితిత్తుల్లో వచ్చేటటువంటి మార్పుల వల్ల క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ అనేది స్టార్ట్ అయిందని అర్థం. అవి స్టేజ్ 1, 2, 3, 4 ఉంటాయి. కాబట్టి అదొకటి. తర్వాత ఆస్మా అంటే ఏంటంటే అది చిన్నప్పటి నుంచి ఆ హిస్టరీ ఉంటుంది, ఎంతో కొంత ఫ్యామిలీ మెంబర్స్ లో కూడా ఆ హిస్టరీ ఉంటుంది. తర్వాత వాళ్ళ పిల్లలు కానీ, లేకపోతే ఈయనకు చిన్నప్పుడు మాకు చిన్నప్పుడు ఇట్లా పక్కలేగేస్తుంటే వాతలు పెట్టేవాళ్ళండి, మా చిన్నప్పుడు అట్లా హాస్పిటల్ ఆ హిస్టరీ దొరుకుతుంది మనకి. అలాంటి హిస్టరీ ఉందా లేదా, తుమ్ములు వస్తున్నాయా లేదా, దగ్గు, ఏదైనా వాతావరణం మారితే, దుమ్ము తగిలితే, ఇట్లా చిన్నప్పుడు కొన్ని ఆహార పదార్థాలు తీసుకున్నప్పుడు, కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, వెదర్ చేంజెస్, వీటి వల్ల గనక జలుబు, దగ్గు, ఆయాసం వస్తున్నట్టే ఆస్తమా లక్షణాలు. ఇవేం లేవు మాకు, జలుబు లేదు, దగ్గు లేదు, తుమ్ములు లేవు, ఇలాంటివి ఏం లేవు. కేవలం 40 సంవత్సరాల తర్వాతనో 35 సంవత్సరాల తర్వాతనో ఒకే అలవాటు సిగరెట్ ఉంది, ఇప్పుడు మాత్రం ఆయాసం వస్తుందంటే సిఓపిడికి సంబంధించినటువంటి లక్షణాలు మొదలైనట్టు. దీనికి ట్రీట్మెంట్ ఏంటంటే వాళ్ళ చేతుల్లో సగం ఉంది. ట్రీట్మెంట్ స్మోకింగ్ మానేయటం ఒకటే మార్గం. స్మోకింగ్ తప్పకుండా మానేయాలి. స్మోకింగ్ మానేయకుండా ఎంత మందులు ఇచ్చినా, ఎంత వైద్యం చేసినా దాదాపు బూడిదలో పోసిన పన్నీర్ అని చెప్పాలి. సో స్మోకింగ్ బంద్ చేసుకుని దానికి విల్ పవర్ ఉండాలి. దానికి మెడిసిన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. స్మోకింగ్ బంద్ చేయాలంటే మనం చేసుకుంటూ కరెక్ట్ గా, మరి అలర్జీ ఆస్మా కూడా ఈ కేసులో ఉంది, ఎందుకంటే టియా ఆస్పిరిన్ అవి వాడుతున్నారు. సో కరెక్ట్ గా డాక్టర్ని సంప్రదించి బ్రహ్మాండమైన మందులు ఉన్నాయి. ఎవరు డిస్టర్బ్ అవ్వాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. సిఓపిడి కానివ్వండి, ఆస్మా కానివ్వండి, చక్కటి మందులు అందుబాటులో ఉన్నాయి. వాడితే కనుక మంచిగా అయిపోతారు. ఓకే అండి, మరొక కాల్ తీసుకుందామండి. నగేష్ ధర్మవరం నుంచి. నగేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారికి. మాట్లాడండి నగేష్ గారు. చెప్పండి నాగేష్. నమస్కారం సార్. నమస్కారం అండి.
సార్ మాకు వచ్చేసి నైట్ లో నిద్ర గొరక ఎక్కువ ఉంది సార్. మళ్ళీ గురక అంటున్నారా? గురక చాలా ఎక్కువ వస్తుంది. వయసు ఎంత అండి? మీకేనా అది? నగేష్ గారు మీ ఫోన్ వాయిస్ ఒకసారి క్లారిటీ లేదండి సార్, చూసుకుంటే మీకేనా ఆ గురక వచ్చేది? మీకేనా? ఓకే. మీరు లావుగున్నారా బక్కగున్నారా? బాగా లావయ్యారు. ఈ మధ్య బాగా లావయ్యారా? మీకు అప్పుడప్పుడు జలుబు ఇట్లా సర్ది చేయటం, జలుబు చేయటం, రొంప అలాంటివి ఉంటాయా? ఓకే. మీరు నైట్ పూట నిద్ర డిస్టర్బ్ అవుతుందా పక్క వాళ్ళకి? బాగా. మరి మీరు పగులు పూట నిద్రపోతున్నారా ఎక్కడ కూర్చుంటే అక్కడ? అంటే పగులు పూట ఎక్కడ పడితే అక్కడ నిద్రపోవటం అలాంటివి ఏం లేవు ఇంకా? ఓకే. ఎంత బరువు ఉన్నారు మీరు? 70. సో హైట్ ఎంతో తెలుసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక సింపుల్ సూత్రం ఏంటంటే ఎన్ని సెంటీమీటర్ల హైట్ ఉన్నాము మనం. ఇప్పుడు సపోజ్ నేను 186 సెంటీమీటర్స్ ఉన్నాను. -100 తీసేస్తే 86, అంటే నా బరువు 86 ఉండొచ్చు. +or- 1 or 2 kgs అటు ఇటుగా. ఎవరైనా సరే సపోజ్ ఈయన ఒక 160 సెంటీమీటర్స్ అనుకుందాం. -100 60 170 సెంటీమీటర్స్ కనుక ఈయన పొడవు ఉంటే అందులో నుంచి 100 తీసేస్తే 70 కేజీలు అంటే ఓకే. ఈయన హైట్ ఎంతో చూసుకోవాలి. దానికి తగ్గట్టుగా ఉన్నదానికంటే ఒక 10% కంటే ఎక్కువ వెయిట్ ఉండటం అనేది ఇంకా ఒబేసిటీ గుర్తు అనమాట. ఇప్పుడు గురక అనేది ఒక ప్రధానమైనటువంటి సమస్యగా ఈ ఆధునిక జీవితంలో మారుతుంది. గురక అనేది చాలా మంది ఏంటంటే సరే ప్రైమరీ స్నోరింగ్ అని కూడా అంటాము. మామూలుగా బాగా అలసిపోయినప్పుడు మామూలుగా మంద్ర స్థాయిలో గురక రావటం అనేది సహజంగా ఉంటుంది, చాలా మంది వింటూ ఉంటాం. కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటాం. అది ఎంత గురక అంటే ఇంకా సో చాలా భయపడిపోతారు. పక్కన ఉన్నవాళ్ళు భయపడిపోతారు, ఉన్నాడా పోయాడా అన్నంతగా భయపడిపోతుంటారు, వణుకొచ్చేస్తుంది. సో తట్టి లేపుకుని చూసుకుంటుంటారు. అంటే అంటారు. అంటే అబ్స్ట్రక్షన్ అన్నమాట. అంటే దాదాపు 10 సెకండ్ల కంటే ఎక్కువ ఊపిరి ఆగిపోద్ది. కొంతమందికి దాదాపు 60 సెకండ్లు, 70 సెకండ్లు, 100 సెకండ్ల వరకు కూడా ఊపిరి ఆగిపోద్ది. అంటే బాడీలో ఆక్సిజన్ అనేది అందదు, కార్బన్ డైఆక్సైడ్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. ఒక్కసారి బర్స్తో లేస్తారనమాట. లేచినప్పుడు మళ్ళీ వాళ్ళు గాలి పీల్చుకుంటారు. గాలి పీల్చుకున్న తర్వాత మళ్ళీ మెల్లగా నిద్రపోతారు. నిద్రపోగానే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎయిర్వే అనేది కొలాప్స్ అయింది నిద్రలో బాగా. అంటే స్టేజ్ 4లోకి ఎంటర్ అయినప్పుడు స్టేజ్ 3, 4 అంటాం. 4-5 స్టేజ్లు ఉంటాయి నిద్రలో. లాస్ట్ స్టేజీలో మనం నిద్రలోకి వెళ్ళిపోగానే మొత్తం కొలాప్స్ అయిపోతాయి. అయిపోయేసరికి ఈ మార్గం అనేది బంద్ అయిపోతే ఆక్సిజన్ లోపలికి వెళ్ళదు. అప్పుడు మనం బాడీ సఫర్ అవుతుంది అనమాట. సో దానివల్ల ఏంటి, మనం మాటికి లేస్తుంటాం. అంటే నిద్ర అనేది ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అవుతుంటుంది. మనం నైట్ పూట ఎవరైనా వచ్చి 3-4 సార్లు నిద్ర లేపారంటే మనకు జనరల్గా మార్నింగ్ లేసరికి చికాకు, కళ్ళు మండటం, తలనొప్పి అని ఉంటాయి. అలాంటి కొన్ని 100 సార్లు ఇట్లా డిస్టర్బ్ అవుతుంటుంది వాళ్ళకి ఎంత డిస్టర్బెన్స్ ఉండాలి. అంటే క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఎప్పుడైతే డిస్టర్బ్ అవుద్దో వాళ్ళకి మెల్లమెల్లగా చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. తర్వాత ఇది ఎలాంటి జబ్బు అంటే జబ్బు ఒకళ్ళకి బాధలు ఇంకోళ్ళకి అన్నట్టు వీళ్ళకి కూడా బాధలు ఉంటాయి, కానీ ఇంకోళ్ళకి కూడా ఈక్వల్ బాధలు ఉంటాయి. వాళ్ళు నిద్రపోలేరు. కాబట్టి గురక అనేది ఇప్పుడు ముఖ్యంగా చేయాల్సింది ఈ కేసులో ఏంటంటే ఫస్ట్ వెయిట్ తగ్గటం. వెయిట్ ఎక్కువ ఉంటే కనుక లావున్నాను చెప్తున్నాడు కదా, సో బాగా వెయిట్ తగ్గటం, సరైనటువంటి ఆహారం తీసుకోవటం, ఎక్స్ట్రా ఫుడ్ అనేది అవాయిడ్ చేయటం, ఆల్కహాల్ తీసుకుంటే అవాయిడ్ చేయటం, స్మోకింగ్ ఉంటే బంద్ చేయటం, ఎసిడిటీని కంట్రోల్ చేసుకోవటం. సో ఇలాంటి జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చి ఏమైనా అలర్జీ లక్షణాలు ఉన్నాయా, సైనస్ ఉందా, అలాంటివి చేసుకున్నట్లయితే గురక అనేది పెద్ద సమస్య కాదు. ఓకే అండి, ఇక డిస్కషన్ కొనసాగించే ముందు లైఫ్ లైన్ కార్యక్రమంలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి TV1. లైఫ్ లైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. డాక్టర్ గారు, చాలా మంది చిన్నపిల్లలు నోరు తెరిచి నిద్రపోతూ ఉంటారు. సో ఎందువల్ల వీళ్ళు నోరు తెరిచి నోటి ద్వారా గాలి పీల్చుకుంటూ అట్లా నిద్రపోతూ ఉంటారు? ఎందువల్ల ఇలా జరుగుతుందంటారు?
ఇది చాలా ప్రధానమైన సమస్య అండి. ఇప్పుడు చాలా మంది పిల్లలు నోరెళ్ళబెట్టి నైట్ పూట ఇలాంటి పిల్లలు గురకబెడుతుంటారు. ఇలాంటి పిల్లలు నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంటారు. వాళ్ళకు కూడా స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. పెద్ద పెద్ద గురక పెడతారు. అసలు పిల్లల్లో దాదాపు 20-25% మంది గురక పెడతారు. పిల్లల్లో అలర్జీలు ఎక్కువ, పిల్లల్లో ఈ ముక్కు బ్లాక్ అవటం ఎక్కువ, ఎడినైట్స్ ఎక్కువ, టాన్సిల్ హైపర్ట్రోఫీ ఎక్కువ. అయితే ఇలా ఉన్న పిల్లల్లో స్లీప్ అనేది ఫ్రీక్వెంట్గా డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. నోరు వెళ్ళబెట్టి నిద్రపోతుంటారు. తల్లిదండ్రులు నోరు మూసుకొని చెప్పి తిడుతూ ఉంటారు. పిల్లల్ని బలవంతంగా నోరు మూసేవాళ్ళు కూడా ఉంటారు. ఎందుకు అలా నోరు తెరుస్తున్నాం? నోరు తెరవకపోతే గాలి కూడా ఆడదు. ఆ విషయం వాళ్ళకి తెలియదు. సో బలవంతంగా నోరు మూస్తూ ఉంటారు. సో ఇది చాలా తప్పు. అసలు కారణం ఏంటో తెలుసుకోకుండా బలవంతంగా నోరు మూయటం కాదు దాని పరిష్కారం. అంటే ముక్కులో ఏమైనా ఎడినైడ్స్ వెనక భాగంలో ఉన్నాయా, జలుబు చేస్తుందా, టాన్సిల్స్ ఉన్నాయా, ఇదే పిల్లల్లో అలర్జీ ఉందా, ఆస్తమా ఉందా, తల్లిదండ్రుల్లో ఎవరికైనా లక్షణాలు ఉన్నాయా, తల్లికి ఏమైనా జలుబు దగ్గు ఆయాసం ఉందా, తండ్రికి జలుబు దగ్గు ఆయాసం ఏమైనా ఉందా, వీళ్ళిద్దరికి లేకపోతే వీళ్ళ తల్లిదండ్రులకు ఉన్నాయా, అంటే ఎక్కడో చోట ఆ క్లూ తెలుసుకోవాలి మనం. తీసుకున్న తర్వాత ఓహో దీనికి కారణం బహుశా అలర్జీ ఉండొచ్చు అంటే చిన్నప్పటి నుంచే మొదలైద్ది. చాలా ఏంటంటే 3-4 నెలల పిల్లలు కూడా గురక పెడుతుంటారు. సో ఏంటి ఇంత గురక పెడుతున్నారు ఆశ్చర్యపోయే వాళ్ళు ఉంటారు. అయితే ఆ గురకను అలాగే వదిలేయొద్దు. నోరు తెరిచి నిద్రపోవటం అనేది పిల్లల పెరుగుదలపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుంది. వాళ్ళ మెదడు పనితనం మీద తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. చదువులో వెనకబడిపోయే అవకాశాలు ఉంటాయి. బిహేవియరల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. పిల్లలు చీటికి మాటికి కోపడటం, చికాకు పట్టడం, నైట్ పూట రకరకాలుగా మేనరిజమ్స్, లేచి నడవటం, కూర్చొని ఏదేదో చేస్తూ ఉంటారు. అది పగులు పూట స్కూల్లో నిద్రపోవటం. సో పిల్లలు కూడా ఉబ్బిపోవడం, ఇలా ఆ చదువులో వెనకబడిపోవటం, అలా మనుజున పావులా తయారవుతుంటారు మెల్లగా. తర్వాత ఆ ఫేస్ షేప్ కూడా మారిపోద్ది. ఇలా ఉంటారనమాట ఆ షేప్. అంటే దీన్ని తొలి దశలోనే గనక గుర్తించి అలర్జీ, ఆస్మా దీనికి ఏమైనా కారణమా అనేది తెలుసుకుని ఆ పిల్లలకు మొదటి దశలోనే గనక కరెక్ట్ ట్రీట్మెంట్ ఇస్తే మనం పిల్లలు నోరు మూసుకొనే నిద్రపోతారు. నోరు తెరిచి నిద్రపోతున్నారంటే తప్పు. ఏదో ప్రాబ్లం అక్కడ ఉన్నట్టు దాన్ని సరిచేసే వరకు కూడా తల్లిదండ్రులు నిద్రపోదు. కాబట్టి ఆ ప్రాబ్లంని ఏంటో తెలుసుకోవాలి. లేకపోతే ఏమైందంటే వాళ్ళ ఫ్యూచర్ మీద దెబ్బ పడుతుంది. యాక్టివ్నెస్ తగ్గిపోతారు, చదువులో వెనకబడిపోతారు, బిహేవియర్లో మార్పులు వస్తాయి. సో ఎన్నో దుష్పరిణామాలకు దారి తీసేటటువంటి అవకాశం ఉందన్నమాట. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. సుబ్రహ్మణ్యం విజయవాడ నుంచి. సుబ్రహ్మణ్యం గారు. సుబ్రహ్మణ్యం గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. మీ సమస్య ఏంటి చెప్పండి డాక్టర్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్ నేను ఒక 10 years నుంచి ఆస్పత్రి సఫర్ అవుతున్నాను సార్. నేను ఎప్పటి నుంచి అండి? ఒక 10 years అవుతాను సార్. ఏజ్ ఎంత? ఏజ్ 44 years అండి. చెప్పండి సార్. అంటే నేను ప్రస్తుతం ఇదివరకు ఆస్టాలిన్ 2 tablets వాడేవాడిని. ఇప్పుడు ఆస్టాలిన్ ఇన్హేలర్ యూజ్ చేస్తున్నాను సార్ నేను. ఓకే. అది వాడుతుంటే కొంచెం రిలీఫ్ అవుతుంది. కాంపిహాలన్ టాబ్లెట్ ఇన్హేలర్ కూడా యూజ్ చేస్తున్నాను. అంటే ఈ సీజనల్ గా కొన్ని డస్ట్ ఎలర్జీ గానీ వచ్చినప్పుడు కొంచెం ఎఫెక్టివ్ గా ఎక్కువ ఉంటుంది. దీని పర్మనెంట్ క్యూర్ అంటే ఏమైనా ఉంటుందా సార్? ఆస్టాలిన్ ఎంత ఫ్రీక్వెంట్ యూజ్ చేస్తున్నారు ఇన్హేలర్ ఇప్పుడు మీరు? ఆస్టాలిన్ ఇన్హేలర్ కొంచెం సీజనల్ గానీ ఎఫెక్ట్ అవుతున్నప్పుడే కొంచెం జలుబు గానీ కోల్డ్ చేస్తున్నప్పుడు యూజ్ చేస్తుంటాను సార్. వారంలో ఎన్నిసార్లు యూజ్ చేస్తున్నారు? వారంలో ఒక 2-3 times యూజ్ చేస్తాను సార్. అది నైట్ టైం బాగా ఎక్కువగా సఫర్ అవుతుంది. నైట్ టైం ప్రతిరోజు కొట్టుకుంటారా దాదాపు? అవునండి. నేను చెప్తానండి. అయితే ఆస్తలిన్ ఇప్పుడు చెప్పాను కదా, ఆస్తలినే చాలా మంది యూజ్ చేస్తుంటారు. ఒక ఇన్హేలర్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు. అది మంచిదే. అయితే ఆస్తలిన్ మనం ప్రతిరోజు యూజ్ చేస్తున్నామంటే మన ఆస్మా అనేది దాదాపు 3-4 దశల్లో ఉన్నట్లు లెక్క. అంటే అంటే అన్కంట్రోల్డ్ ఆస్మా అంటాం మనం. అది వాళ్ళు కొట్టుకున్నప్పుడు హ్యాపీగానే ఉంటారు, తర్వాత మళ్ళీ ఆయాసం వస్తుంది. కాబట్టి ఇది తప్పు. మీరు ఆస్తలిన్ కొట్టుకుంటున్నా ప్రతిరోజు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ నెబులైజర్ పెట్టుకుంటున్నా మీరు తాత్కాలికమైనటువంటి వైద్యాన్ని పొందుతున్నట్టే లెక్క. అంటే రిలీవర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు మీరు. ప్రివెన్షన్కు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ మీరు తీసుకోవట్లేదు. ప్రివెన్షన్కు సంబంధించిన ట్రీట్మెంట్ అంటే ఊపిరితిత్తుల్లోని వాయు నాళాలు క్లీన్గా ఉండాలి. మీరు పైన కట్లిప్పటానికి మందులు వాడుతున్నారనమాట. కాబట్టి అది తప్పు. కాబట్టి అవగాహన ఉన్నటువంటి వైద్యుని కలవండి. సో కరెక్ట్గా ఆస్మా ఏ దశలో ఉంది, అలర్జీ కూడా ఉందా, సైనస్ ఉన్నాయా, ఇంకేమైనా గొంతులో ప్రాబ్లమ్స్ ఉన్నాయా, లంగ్స్లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా చూసుకున్న తర్వాత కరెక్ట్ ఇన్హేలర్స్, కరెక్ట్ డోస్ కూడా ఇంపార్టెంట్. ఆ డోసు కూడా ఇప్పుడు 4వ దశలో ఆస్మా ఉందంటే 1వ దశలో మందులు వాడితే ఏం లాభం?
4 తగ్గట్టుగా వాడాలి. తగ్గట్టు, అందుకే తాళానికి దగ్గర తాళం చేయంటాను నేను. కరెక్ట్ కీ పెడితేనే లాక్ ఓపెన్ అయింది. అవును. మనం ఏది పెడితే అది ఇన్హేలర్ కొట్టేసుకొని మనంతటా మనమే ఇంకా ఇది ఎంతకు తగ్గట్లేదంటే అది రాంగ్ అనమాట. అంటే ఏదో ఒకటి మిస్టేక్ జరుగుతుంది. ఆ మిస్టేక్ ఏంటో డాక్టర్ పర్యవేక్షణలో అనుభవం ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఇది ఈ విధంగా పరిస్థితి అని చెప్తే కరెక్ట్గా టెస్టులు చేసిన తర్వాత దానికి దగ్గర. ఇంకొకటి ఏంటంటే దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందో చూసుకొని దానికి దూరంగా ఉంటాం. ఇప్పుడు చాలామంది స్ప్రేలు వాడుతుంటారు, తప్పు. ఇంట్లో అగరబత్తీల పొగ పొద్దున్నే చాలా ప్రమాదకరమైనటువంటిది ఇప్పుడు. తర్వాత వంటింట్లో చాలా రకాల పొగలు వస్తుంటాయి. తర్వాత బాత్రూంలో రకరకాలైన సోప్స్ అవి ఇవి. అంటే మన ఇంట్లో పూజ గదిలో అంటే మన ఇంట్లోనే పెద్ద పెద్ద సోర్స్లు ఉంటాయి ఎలర్జీ ఆస్మా రావడానికి. ఇంట్లో ఏం కర్టెన్స్ ఉన్నాయి, డస్ట్ కర్టెన్స్ ఉన్నాయా, ఫర్నిచర్ ఎక్కువ ఉందా, ఫర్ టాయ్స్ ఉన్నాయా, బొమ్మలు ఫర్ టాయ్స్ ఉన్నాయా, ఎట్లాంటి ఫర్నిచర్ ఉంది, డస్ట్ పట్టి ఉంటుందా, ఇట్లా కొట్టగానే అంత డస్ట్ వస్తుందా, సో ఇవన్నీ ఇంట్లో పెట్స్ ఉన్నాయా, తర్వాత బొద్దింకలు ఉన్నాయా, సో ఇవన్నీ ఇంట్లో. కొంతమంది తల్లో పేలు ఉంటాయి, తల్లో పేల వల్ల కూడా అలర్జీ ఆస్మా వస్తుందంటే ఆశ్చర్యం కలుగుతుంది, కానీ ఇది వాస్తవం. సో ఏం వాడుతున్నాం ఏంటి పర్టికులర్గానైతే ఈ బాడీ స్ప్రేలు ఈ పర్ఫ్యూమ్స్ వాడటం అంత ఇది ఇంకొకటి కాదనమాట. సో వీటిని అవాయిడ్ చేయాలా. తర్వాత ఇంట్లో అగరబత్తీలు మన సంస్కృతి ఇదంతా ఉన్నప్పటికీ కూడా ఒక్క అగరబత్తి వెలిగిస్తే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యేంత స్థాయిలో ఆస్మా వస్తుంది కొంతమందికి. కాబట్టి ఇలాంటివి, తర్వాత స్మోకింగ్ ఇది చేసుకుంటూ సరైన డాక్టర్ని సంప్రదించి సరైనటువంటి ఇన్హేలర్స్ కనుక వాడినట్లయితే ఆస్మాతో ఈ రోజుల్లో ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు, ఉండకూడదు. సో అంత మంచి మందులు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నమాట. ఓకే, మరి కాల్ తీసుకుందామండి. రాజు హైదరాబాద్ నుంచి. రాజు గారు డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటి చెప్పండి. సార్ నా పేరు సార్. చెప్పండి సార్. నా ఏజ్ 24 సార్. ఓకే. నాకు వచ్చేసి చెస్ట్ పెయిన్ ఉంది సార్. చెస్ట్ మధ్యలో ఊపిరి వదిలేసి ఇట్లా ప్రెస్ చేసినప్పుడు చెస్ట్ పెయిన్ వస్తుంది సార్. ఇంకోటి జలుబు ఈవినింగ్ టైంలో, మార్నింగ్ టైంలో బాగా తుమ్ములు వస్తుంటాయి సార్. శ్వాస సార్ ప్రాబ్లం అవుతుంది. ఓకే. చాలా ప్రాబ్లం అవుతుంది సార్. రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుందమ్మా? అలా జరుగుతుంది సార్. రాజు గారు రన్నింగ్ చేస్తే ఎలా ఉంటుంది సార్? రన్నింగ్ చేసినప్పుడు ఆయాసం వచ్చినట్టు అవుతుంది. ఓకే ఓకే. మీరేం వాడుతున్నారు ఇప్పుడు? ఇలా ప్రజెంట్ ఇంతవరకు ట్రీట్మెంట్ ఏం లేదు సార్. చాలా రోజుల నుంచి నాకు ఇదే ప్రాబ్లం ఉంది. కాబట్టి ట్రీట్మెంట్ ఏ డాక్టర్ చూపించలేదండి. అంటే ఎక్కడికి పోవాలో అర్థం కావట్లేదు. అది నాకు ఏం చేయాలో అది ఏం చేయాలో అర్థం కాదు. అంటే చాలా మంది అలర్జీ ఆస్మాతో బాధపడే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ అసలు మనకున్న ప్రాబ్లం ఏంటి, అసలు ఈ ప్రాబ్లంకి ఎవరి దగ్గరికి పోవాలా, అది చాలా పెద్ద డౌట్. నేను గమనించిన వాటిల్లో ఏ డాక్టర్ కాడికి పోతే మనకి ఈ సమస్య పరిష్కారం అవుతుంది అనేది ఒకటి. అంటే అలర్జీ ఆస్మా పేషెంట్లు ఈ రోజుల్లో క్రాస్ రోడ్స్ లో నిలబడి ఉన్నారని చెప్పొచ్చు. ఏ దారిలో వెళ్లాలో అర్థం కాదు, ఎవరికి అడిగి పోవాలో అర్థం కాదు, ఏం ప్రాబ్లం. వాళ్ళు కొంతమంది బయటికి బాగానే ఉంటారు, అసలు ఏం చెప్పాలో అర్థం కాదు డాక్టర్కి. బయటికి చాలా మంచిగా ఉంటారు, 24 years బయటికి మంచిగా ఉంటారు. సో లోపల మాత్రం ఛాతి నొప్పి లేచినట్టుగా ఊపిరి అందట్లేదని అంటారు. ఏమి కనపడదు, ఎంత బాగానే ఉన్నాయి, అన్ని టెస్టులు చేస్తాం, అంత నార్మల్ ఉంది, ఏం పర్వాలేదు, ఏదో నీకు సైకలాజికల్ ఫీలింగ్ ఉందని చెప్పేవాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. అంటే దీనికి ఏంటంటే ఆ జబ్బు యొక్క హిస్టరీ ఇంపార్టెంట్. అసలు ఎలా మొదలవుతుంది, వాళ్ళు ఏ సందర్భాల్లో ఎక్కువ అవుతుంది, ఏ డస్ట్ ఎక్స్పోజ్ అయితే ఎక్కువ అవుతుంది. సో అంటే మానసికమైనటువంటి ఫీలింగ్స్. అంటే ఇప్పుడు టెంపరేచర్ ఉందనుకోండి, థర్మామీటర్ పెడితే తెలుస్తుంది 100, 101, 102 అని. బీపీ ఉంటే తెలిసిపోతుంది, ఇంత ఉంది అని చెప్పి తెలిసిపోతుంది. కానీ ఒక్కోసారి అలర్జీ ఆస్మాలో ఏం తెలియదు ఒక్కోసారి. సో ఇట్ ఈజ్ ఎ డిసీజ్ ఆఫ్ ఫీలింగ్స్ అనమాట. ఒక్కోసారి కొంతమందికి ఎట్లా ఉంటుందంటే చచ్చిపోవాలంత బాధ ఉంటుంది, ఎందుకు ఈ బతుకు అనుకుంటారు, అసలు ఏంటి ఇది కూడా బతికేనా అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు బయటకు నార్మల్గా ఉంటారు, వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారో ఎదుటి వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి దీని మీద అవగాహన అనేది లేదు. అవగాహన లేక చాలా మంది ఈ విధంగా బాధపడుతూ ఉన్నారు. చదువులు వెనకబడిపోతున్నారు, కెరీర్లు వెనకబడిపోతున్నారు, పెళ్లి చేసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారు. సో ఎన్నో రకాలైనటువంటి వృత్తుల్లో వారి జీవితాల్లో, వ్యక్తిగత జీవితాల్లో, వృత్తి జీవితాల్లో కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇలా ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. సరైనటువంటి డాక్టర్ని సంప్రదించినప్పుడు, సరైనటువంటి మందులు వాడినప్పుడు అలర్జీ ఆస్మా పేషెంట్లు ఏ ఒక్కరూ ఎంత మాత్రం బాధపడాల్సిన అవసరం లేదు. సో ఈ తగ్గే సూచనలు ఉన్నాయి. సో కంగారు పడాల్సిన అవసరం కూడా లేదు, పడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదండి. ఓకే డాక్టర్ గారు, లైఫ్ లైన్ కార్యక్రమానికి వచ్చినందుకు వెరీ థ్యాంక్స్ అండి. ఇది ఈనాటి లైఫ్ లైన్ కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV1.